ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 25వ తేదీ మే నుంచి 31 మే వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా 12 లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే అసలు గ్రహస్థితులు మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యా రాశిలో ఉన్నట్టుగా కొన్ని యాప్స్లో సింహంలోకి కేతు వచ్చేసినట్టు చూపిస్తున్నాడు. కాకపోతే రెండిట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా మనం చెప్పుకుందాం, రాహుకేతువులు మారితే కనుక. అదేవిధంగా శుక్ర, శని, రాహువులు ప్రధానంగా ఇక్కడ మీనరాశిలోని, చంద్రుడు మేషం నుంచి మిథునం, కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. రవి, బుధులు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మీకు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో లగ్నాధిపతి వెళ్ళి నీచబడ్డాడు. లగ్నాధిపతి నీచబడుతూ ప్రధానంగా 25 నుంచి 31వ తేదీల్లో లగ్న చతుర్థాధిపతులు అంటే 1 and 4th లార్డ్స్ పరివర్తన కలుగుతుంది. అలాగే ఇక్కడ ఒకసారి మరియు 31వ తేదీ కూడా వెళ్ళి చంద్రుడు వెళ్ళి కుజుడితో కలుస్తున్నాడు. అంటే 25, 26వ తేదీలు, 31వ తేదీ మీకు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే అంశాలలో, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే అంశాల్లో, ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడు కాబట్టి. ఇక మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వ్యాపారస్తులకి, వ్యాపార కారకుడు ధనస్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా మెడికల్, ఆరోగ్యానికి సంబంధించినవి, రాజకీయ సంబంధించిన, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది మేషం వారికి. అంటే ఏదైనా ఆరోగ్యపరమైన వాటి మూలంగా కూడా ఎంతో కొంత ధన లాభం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరో సజెషన్ ఇస్తారు, ఎందుకు మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడంతా ఫ్రీ ట్రీట్మెంట్ అని. ఆ 1 లక్ష రూపాయలు మిగిలినట్టేగా. అలాంటివి కూడా ఏదైనా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే 3వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నందుకు సర్వసాధారణంగా 3వ స్థానంలో యోగించడం అంటారు. నిజమే, కానీ ఇది కొన్ని కమ్యూనికేషన్స్ విషయంలో గతంలో జరిగినటువంటివి ఏవైతే మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయో ఆ యొక్క మిస్కమ్యూనికేషన్స్ కొంచెం ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానాన్ని చూస్తున్నది. ముఖ్యంగా శని చూస్తున్నాడు 9వ స్థానాన్ని, గురువు చూస్తున్నాడు. కాబట్టి ఈ 25, 26, 31 తేదీలు తప్ప మిగతా రోజులు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ల్యాండ్స్ తీసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ల్యాండ్ వల్ల వివాదాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడం లాంటివి చేయకండి. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చదువుకునే విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంత పార్ట్నర్స్ మూలంగా ధనం రావడం, లేనట్లయితే జీవిత భాగస్వామి మూలంగా కొంతవరకు ధనపరమైనటువంటి విషయాల్లో కలిసి రావడం, మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అంటే విదేశీ ధనయోగము, ఇక్కడి నుంచే బయట దేశాల కంపెనీల్లో చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడము, ఇటువంటివన్నీ కూడా బలంగా పనిచేస్తుంది. మరియు మీతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా జాబ్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా మీ యొక్క సంతానం విషయంలో వాళ్ళకి సెటిల్మెంట్ అవ్వాలనేటువంటి విషయాలు కూడా ఫలిస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య భగవానుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే 2 విషయాలు ఇక్కడ చూపిస్తున్నాయి. ఒకటి, చేసేటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే
వివాహము వివాహ జీవిత విషయాల్లో ఏకాదశ శుక్రుడు మంచివాడు కాదు, గుర్తుపెట్టుకోండి. అదీ కాకుండా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు నీచబడ్డాడు. కాబట్టి పార్ట్నర్షిప్స్, వివాహ జీవితం విషయంలోని, వివాహ సంబంధించిన విషయాల్లో పార్ట్నర్ని ఎంపిక చేసుకునే అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి ధనపరమైనటువంటి విషయంలో 2వ స్థానంలో, ధనస్థానంలో మీకు గురువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి లాభాధిపతి అయి ఉన్నందుకు ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం, ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు కలిసి రావడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. కాకపోతే కొంచెం మీరు కొన్ని ఆవేశంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొంత స్ట్రెస్ అవుతారు. ఈ కేతు 5లో ఉన్నాడని కొన్నిట్లో 4లోకి వచ్చేసాడని చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంచెం మీరు మీడియేటింగ్ చేసే విషయాల్లో, ఏదైనా భూ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందులోనే ముఖ్యంగా సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, ఫలించదని కాదు, కాకపోతే కొంచెం స్ట్రెస్ఫుల్గా సాగుతుంది. అలాగే ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్స్ లేదా ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్ ఇటువంటి వాటిల్లో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ లైన్స్లోకి ఎంటర్ అవ్వాలనే ఆలోచనలతో కూడా వెళ్తారు. బికాజ్ ఇక్కడ బుధుడు వ్యాపారాల కారకుడు, వ్యాపార ఆలోచన కారకుడైన బుధుడు మీకు రాశిలో సంచారం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంత గవర్నమెంట్ నుంచి కొంత, అంటే మీరు చదువుకునే చదువు విషయంలో కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా మెడల్స్ రావడం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైనా సరే మీరు ఆక్షన్స్లో తీసుకోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బలంగా సూచిస్తున్నాయి. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతిని, విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. వీలైనంత మట్టుకు గోవులకి క్యారెట్స్ తినిపించండి. తద్వారా ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఎక్కువ ఖర్చులు అవ్వడం కానివ్వండి, పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితోని ఉండేటువంటి అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గడం జరుగుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో గురువు యొక్క సంచారం, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ లగ్నం వారికి గురువు బాధకుడైన గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో సర్వసాధారణంగా కొంతవరకు గురుబలంగా కొన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా స్ట్రెస్ని ఇస్తాడు. ఎలాంటివి అంటే దశమాధిపతి లగ్నంలో ఉన్నందుకు పర్టికులర్గా రాశి వారికి అయితే ఎక్కువ చేంజింగ్స్, కెరియర్ పరంగా మార్పులు, ప్రయాణాలు ఎక్కువగా ఇస్తాడు. కాకపోతే సప్తమ దశమాధిపతి బాధకుడైనందుకు వివాహం విషయంలో, కెరియర్ విషయంలో, అంటే చేస్తున్న జాబ్ విషయంలో, వృత్తి విషయాల్లో ఒత్తిడి కూడా ఇస్తాడు. వస్తాయి, ఒత్తిడి కూడా ఉంటాయి. ఇక్కడ జాబ్స్ రావని కాదు ఇక్కడ అర్థం. కాకపోతే ఇక్కడ 2వ అధిపతి, 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 2వ అధిపతి కుజరాశుల్లో ఉన్నందుకు కొన్ని లాభాలు, వ్యాపార లాభాలు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వస్తాయి. 25, 26, 27, 28 కూడా కొంత చూపిస్తుంది. బట్ 31వ తేదీ కూడా చూపిస్తుంది. అయితే 2లో ఎంతైనా సరే కుజుడు ఉన్నందుకు కుటుంబ సభ్యులలో, యువకులతో, లేదా కొంచెం ఎక్కువ కోపంగా ఉండేటువంటి వారితో, లేదా డిపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా డిపార్ట్మెంట్లోని, లేదా రైతులు, ఇట్లా ఏదైనా భూమికి సంబంధించిన వృత్తుల్లోని లేనట్లయితే ఈ వృత్తుల్లో ఉండేటువంటి వారితో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డాడో 4వ స్థానంలో కేతు ఉండి ఆయన 3లో కూడా ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ప్రధానంగా భూ సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమశని ఉన్న ప్రాంతం నుంచి ఆల్ ఆఫ్ సడన్గా వేరే ప్రాంతానికి ఉద్యోగం మారేలా చేస్తుంటాడు. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి, అస్సలు ఫలించమని కాదు. కాకపోతే కొంత సంతానంతో కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళని ఏదైనా విదేశాలకు పంపించడం ద్వారా మీరు కాస్త దూరంగా ఉండడం, ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి. అలాగే 12వ స్థానంలో బుధుడు, రవి ఉన్నందుకు మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళు కూడా, అంటే తోబుట్టువుల్లో అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. లేదా వేరే రాష్ట్రాలకు అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే దశమంలో శనితో పాటు శుక్రుడు, రాహు కూడా ఉన్నారో ఈ కాంబినేషన్ ముఖ్యంగా మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ లేదా ఇక్కడుండి బయట దేశాల్లో
ఉండేటువంటి కంపెనీస్తో కనెక్టివిటీ పెట్టుకోవడము, బ్యాంకింగ్ సెక్టార్స్, అకౌంట్స్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. మరియు ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన సేవా వాటిల్లో పాల్గొనడం తద్వారా పేరు రావడం కూడా బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గా ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః లేదా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయడం అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా 25, 26 తేదీలు మీకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే 31వ తేదీ కూడా ఫలిస్తుంది. కాకపోతే 27, 28 స్వల్పంగా ఫలం అనేటువంటిది చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండవ అధిపతి రవి అయి బుధుడితో కలిసి 11లో ఉన్నాడు. అంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు యోగా కావచ్చు, లేనట్లయితే మెడిటేషన్స్ నేర్పించే వాళ్ళు కావచ్చు, ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చే న్యూట్రిషన్స్ కావచ్చు, ఇటువంటి వారికి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఈ వారం చూపిస్తుంది. అలాగే కాస్త కర్కాటకం వారికి 3లో కేతు ఉంటూ 2వ స్థానంలో పైకి వస్తున్నాడు కాబట్టి మధ్యవర్తిత్వంగా ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఉన్నత విద్యల కోసం ఎంఎస్ చేసేదానికి కావచ్చు, పిహెచ్డీస్ కావచ్చు, ఇటువంటి వాటి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ సఫలీకృతం అవుతుంది. కొంచెం సంతానంతో, ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్లో అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టేశానని, అనవసరంగా అవన్నీ డబ్బులు ఎలాగ మళ్ళీ వాటిని సెట్ చేయాలనేటువంటి విషయంలోని, కొత్తగా ఫేస్బుక్స్లో, ట్విట్టర్స్లో ఇట్లాంటి ఎక్కడో ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా యాప్లు వచ్చాయి, ఏవో రకరకాల యాప్లు, ఫ్రెండ్షిప్ చేసుకోండి అట్లాంటి యాప్స్ జోలికి మాత్రం పొరపాటును కూడా కొత్త ఫ్రెండ్షిప్స్ కోసం వెళ్ళకండి. కుజుడు లగ్నంలో సంచరిస్తున్నందుకు ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 6వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ గురువు 12వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా ఈ 6వ స్థానాధిపతి 12లో ఉండడం వల్ల కొంచెం హెల్త్ విషయంలో ఓవర్ ఫ్యాట్ లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బీపీ లెవెల్స్ పెరిగినటువంటి వారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా ఇందాక నేను చెప్పినట్టుగా 25, 26, 27, 28 కూడా కొంత లాభం ఉంది. 31 కూడా ఉందని చెప్పాను కాబట్టి డిపార్ట్మెంట్ జాబ్స్, లేనట్లయితే వాటర్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్, నేవీ, పోలీసు ఇట్లాంటివి, లేదా ఆర్మీ, డిఫెన్స్లో ఏవైతే డిఫెన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయో అటువంటివి వెతుక్కోవడానికి చాలా బాగుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన నిత్యము కూడా మీరు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క రాస్యాధిపతి 10వ స్థానంలో ధనాధిపతితో కలిసి ఉండడం చాలా 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 మంచిది. ఈ ధనాధిపతితో ఎప్పుడైతే లగ్నాధిపతి కలిసి లాభస్థానంలో ఉన్నాడో ఇది వ్యాపారానికి మరియు ఉద్యోగానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్కి కూడా యోగిస్తుంది. అలాగే ఈ యొక్క వారం 25, 26 తేదీలు ఇమాజినేటివ్ పరివర్తనలో, గోచారంలో కుజ చంద్రులు పరివర్తన చెందుతారు. దీనివల్ల విదేశాలకు వెళ్ళి మనకి ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. 28, 29 కొంత, అంటే 25, 26 ఎక్కువగా ఫలిస్తుంది. 27, 28 కొంతవరకు బలం ఉంది. కాకపోతే మరలా 31వ తేదీ మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళి ముఖ్యంగా చదువుకుందామని ఇటువంటి వాటికి బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ధనస్థానంలో కేతు ఉన్నందుకు, ఆ యొక్క కేతువు రాశిలోకి వస్తున్నందుకు కొంచెం ఎక్కువగా గణపతి ధ్యానం చేయండి. తద్వారా మీకు ఫైనాన్షియల్గా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఈ స్ట్రెస్లు అనేటువంటివి చాలా మట్టుకు తగ్గుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ అధిపతి ఎప్పుడైతే శనితోని, రాహుతోని ఉంటున్నాడో 8వ స్థానంలో, ఆల్ ఆఫ్ సడన్గా మీ సిబ్లింగ్ వరుస వాళ్ళకి, అది అక్క చెల్లెలకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి, ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళడానికి యోగిస్తుంది. కాకపోతే వారు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఏదైనా భూముల మీద ఇన్వెస్ట్మెంట్, లేనట్లయితే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే సింహం వారికి లాభస్థానంలో గురువు ఉండడం చాలా మంచిది. సింహలగ్నం వారి, సింహరాశి వారికి లాభగురువు ఏంటంటే చాలా విషయాల్లో గురుబలం ద్వారా లాభం వస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే
సంబంధాలు, వివాహ సంబంధాలు కూడా మీరు కాస్త విదేశీ సంబంధాలు, అది కూడా విదేశాల్లో జాబ్ చేసేటువంటి వాళ్ళతో సంబంధాలు కుదరడము కొంచెం ఆలస్యం అవ్వడం. ఎందుకంటే ఈ సప్తమాధిపతి ఎవరైతే శని ఉన్నాడో అష్టమ స్థానంలో, ఆలస్య స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, మెడికల్ రంగాలకు సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. ఇక మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. మీకు మీ యొక్క రాస్యాధిపతి 9వ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. ఇప్పుడు ఇంతకాలం ఉన్నటువంటి కేతు మారబోతున్నాడు కూడా. సో దీనివల్ల ఏమిటంటే, ఒకటి రాస్యాధిపతి వ్యయాధిపతి 9లో ఉన్నందుకు ఉన్నత విద్యల కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటిది, అది ఫలిస్తుంది. కాకపోతే కేతు ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన చేస్తూ ప్రయత్నం చేయండి, సక్సెస్ ఉంటుంది. ఇక ధన విషయంలో కూడా అభివృద్ధి ఉంది. కొంచెం ఎవరికైనా తెలియని వాళ్ళకి మీరు ధనం ఇవ్వడం ద్వారా కూడా కొంత స్ట్రక్ అవుతారు. కాబట్టి ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి విదేశీ కంపెనీల ద్వారా లేదా ఇక్కడే ఉండి విదేశీ కంపెనీలో జాబ్ చేసి ధనం సంపాదించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా కాస్త అందులో ప్రధానంగా ఈ కుజుడు కూడా నీచపడుతున్నాడు కాబట్టి రుణ విషయాల్లోనే ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కోసం ఎప్పటి నుంచో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇప్పుడు గురువు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో 4వ అధిపతి, ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం అయ్యేలా చేస్తాడు. దీంతోపాటు బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో, గతంలో కొంతమందికి చూడండి బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్ అవ్వడానికి చాలా స్పష్టంగా ఇప్పుడుంది. మరియు వివాహం కోసం చేసే ప్రయత్న సంబంధించినటువంటి విషయంలో విదేశీ సంబంధాలు కుదురుతాయి ఇప్పుడున్నటువంటి కండిషన్ పరంగా. తర్వాత ఎందుకంటే కేతు పూర్తిగా మనకి 2వ స్థానంలోకి వెళ్ళిపోయిన ఫలితాలు ఇస్తూ, ఎప్పుడైతే రాహు సప్తమ నుంచి 6లోకి వచ్చేస్తాడో దాని ఫలితం తగ్గిపోతుంది. కాబట్టి ఇది లాస్ట్ వీక్ మన కేతు మారడానికి చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చూసుకుంటే మీకు ఒక్కరికే కాకుండా మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, మీ లైఫ్ పార్ట్నర్, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారు కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, తద్వారా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. సంతానానికి కూడా మీ యొక్క వ్యాపారాల్లో సంతానాన్ని కూడా కొంచెం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడము, తద్వారా వాళ్ళకు కూడా కొంతవరకు కొన్ని విషయాల్లో అవగాహన పెరగడము, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క లైఫ్లో ఈ వారం చేంజెస్ జరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, నిత్యము వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీకు ఈ వారం తర్వాత నుంచి ఆల్మోస్ట్ కొన్ని వాటిల్లో అయితే ఈ వారం ముందు నుంచే కూడా మారిపోయినట్టుగా చూపిస్తున్నాయి కేతు. కాకపోతే ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, 12లో కేతు సంచారం జరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదర్వైజ్ ఇప్పుడు మనకంత ఇంపార్టెంట్ ఏమి లేదు అనుకున్నప్పుడు ఆగడం మంచిది. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, గోవులకి కాస్త గ్రాసము మరియు బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాలలో షట్ స్థానము అంటారంటే 6వ స్థానము లేదా 11వ స్థానము, అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వివాహ సంబంధించినటువంటి విషయాలలో రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 6లో ఉన్నందుకు లోన్స్ లభిస్తాయి. మళ్ళీ వీళ్ళు ఎవరైనా సరే లోన్స్ కోసం చేసే ప్రయత్నం 100% ఫలితం వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు ఉండడం ఒకటే కాకుండా మీకు ద్వితీయ సప్తమాధిపతి అంటే 2వ అధిపతి మరియు సప్తమాధిపతి నీచి పొందుతున్నాడు. అంటే ధనానికి కారకుడు, రుణానికి కారకుడు, వివాహానికి కారకుడు ఉన్నందుకు ఈ వారం వీలైనంత మట్టుకు వివాహ సంబంధించిన విషయాలు అవాయిడ్ చేయడమే మంచిది. ఇక ఈ 3వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉండడం, 3, 6 అధిపతి అయినందుకు కొంచెం గురువులతో
లేదా హైయర్ ఎడ్యుకేషన్లో కొన్నిసార్లు పిహెచ్డీస్ అవి చేసేటువంటి వాళ్ళ సుపీరియర్స్తో కొంత ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క ఇబ్బంది తొలగాలి అంటే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. హోమ్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ 4వ అధిపతి 6వ అధిపతి 6లో కలిసి ఉన్నందుకు. కాకపోతే కొంచెం ఈ సంతానం విషయంలో కొంచెం వాళ్ళు ఒక యుక్త వయసులో ఉండేటువంటి పిల్లలు కొంచెం ఎవరి వైపున అట్రాక్ట్ అవ్వడం, తద్వారా కొంత మీకు స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. బట్ మీరు ఈ వారంలో ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. లక్కీగా ఆల్ ఆఫ్ సడన్గా కూడా కొన్నిసార్లు మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకోని విధంగా కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, అనుకోని విధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఇక రాదు, ఆ ల్యాండ్ పాడైపోయింది అంటే ఆ ల్యాండ్ విషయంలో మనం వదులుకోవాలనుకునే కూడా రావడం అనేటువంటిది మీ జీవిత భాగస్వామికి చూపిస్తుంది. కాకపోతే అష్టమంలో ఉన్నందుకు కొంచెం ప్రమోషన్స్ కోసం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాకపోతే మీరు కూడా ఉద్యోగ విషయంలో ముఖ్యంగా 25, 26 మరియు 31 తేదీలు మారడం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా కాలభైరవ అష్టకం చదువుకోండి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్న షష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. అది కూడా ఈ వారం 25, 26 మరియు 31వ తేదీ కొంత నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. తద్వారా ఏమిటి అంటే మీరు ఏదైతే అంటే వేరే తండ్రికి సంబంధించిన విషయాలు కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్స్కి సంబంధించిన విషయం కావచ్చు, ఏదైనా ఉన్నత విద్యా సంబంధించినవి కావచ్చు, ఆగిపోయాయి ఇంకా ముందు కదలవు అనుకునేటువంటి అంశాల్లో, లోన్స్ విషయంలో కావచ్చు, బ్యాంక్ నుంచి లోన్స్ సంపాదించుకునే విషయంలో కావచ్చు, ఇది ఇంకా రాదు లోన్ అనుకునేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఈ 25, 26, 31వ తేదీల్లో ఉండేటువంటి గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఎల్నాడు అర్ధాష్టమ శని అయితే పోయింది, కానీ అష్టమ గురువు ఉన్నాడు. అమ్మో, అష్టమ గురువు చాలా డేంజర్. అది సహజంగా లగ్నానికి మంచిది కాదేమో, కానీ ధనస్థానానికి గురువు వీక్షణ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ధనస్థానం మీద ఎప్పుడైతే శని వీక్షణ, గురువు వీక్షణ ఇద్దరిదే ఉంటుందో, డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే అక్కడ జరుగుతుందో ఫైనాన్షియల్గా మీకు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది వృశ్చికం వారికి. అలాగే మీ యొక్క తోబుట్టువులు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఈ వారం కూడా బలం ఉంది. మరియు మీరు ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఒక క్రియేటివ్గా ఇల్లుని మార్చుకునేటువంటి అంశాల్లో ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు గవర్నమెంట్ సెక్టార్స్లోని లేదా మెడికల్ రంగాల్లోని లేదా తండ్రి తరపు చుట్టాల వర్గం వారితోని అయితే మీరే గతంలో ఎవరినైనా ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వారితో వివాహ ప్రయత్నాలు ప్రపోజ్ చేయడం ఇట్లాంటివి కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే ఈ రవి సప్తమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగానే కొంచెం ఈగో క్లాషెస్ వస్తాయి, అదొక్కటి కొంచెం చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి మార్కెటింగ్ లేదా గవర్నమెంట్ రంగాలకు సంబంధించిన కోర్సెస్ చేయడానికి, తత్సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది. మీరు కూడా అయితే కాకపోతే ఇక్కడ వృశ్చిక లగ్నానికి లగ్నం కొంచెం జలరాశి తత్వం కాబట్టి ఎక్కువగా జీవిత భాగస్వామికి ఆ యోగం అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇక 12వ స్థానాధిపతి శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉన్నందుకు ఇది విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, వృశ్చిక లగ్నం వారికి, అది కూడా ఎవరికి, మీకంటే కూడా మీ సంతానానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు ఆల్రెడీ విదేశాల్లో ఉన్నట్లయితే అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అది కూడా ఎవరైనా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని లేకపోతే పిల్లల కోసం తీసుకోవడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, మరియు కాలభైరవ అష్టకము లేదా దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనాలు, దక్షిణామూర్తి యొక్క స్తోత్రము ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీ యొక్క లగ్నం పైన గురువు శని ఇద్దరు దృష్టి ఉన్నందుకు చాలా మెచ్యూర్డ్గా చాలా పనులు అంటే చిన్న అంశాలకు కూడా బాధపడకుండా ఎంతో మెచ్యూర్డ్గా మారుతారు మీరు. గురుశనుల యొక్క కనెక్టివిటీ లగ్నం మీద దృష్టి ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ యొక్క లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు
తల్లిగారి యొక్క సహకారం మూలంగా బంధువర్గంలో ఉండేటువంటి వారితో సంప్రదింపులు జరిపి మీ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, బంధువర్గంలో వారితో, అందులో ముఖ్యంగా తల్లిగారి ప్రయత్నం, తల్లిగారితో కలయిక, అంటే తల్లిగారి ప్రయత్నం చేయడం వల్ల కావచ్చు, తల్లిగారి బంధువర్గం మూలంగా కావచ్చు, ఇవి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ 2, 3 అధిపతి 4లో ఉన్నందుకు మీ యొక్క అంటే స్వంతంగా కష్టపడి గృహం కొనుక్కోవడం అనేటువంటి చూపిస్తుంది అక్కడ. కాకపోతే ఈ గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేటువంటి అంశాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని ఎప్పుడైతే 4వ స్థానంలో ఉన్నాడో ఇక్కడ కొంచెం ఎస్టిమేషన్ ఒకటి వేసుకోవడము, తద్వారా తక్కువ డబ్బులు తక్కువ పడడము, ఆ మధ్యలో ఇట్లాంటివి చూపిస్తూ ఉంటుంది అర్ధాష్టమ శనిలో. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీకు కూడా ఏదైనా గవర్నమెంట్ నుంచి లోన్స్ కానివ్వండి, ఇప్పుడు రైతులకి చూడండి కొన్ని మాఫీలు అవుతూ ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళకి వారిని కొంచెం వాహనాలు వెళ్ళేటప్పుడు కానీ, వారికి ఏదైనా చిన్నపాటి సర్జరీలు కానీ దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వారిని కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా గురుబలం మీకు పుష్కలంగా 7వ స్థానంలో ఉండి రాశిని చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే మీరు కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు 4వ స్థానంలో శని, అష్టమంలో కుజుడున్నందుకు ర్యాష్గా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా మంచిది కాదు ఎవరికి కూడా. కాకపోతే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ దశమ భాగ్యాధిపతులైనటువంటి రవి బుధులు కూడా మీకు ఎప్పుడైతే 6వ స్థానంలో నిత్య జీవిత స్థానంలో ఉన్నాడో, కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు గొప్ప వాళ్ళని కలవడము, గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మీకు 25, 26, 27, 28, 31 ఈ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే గృహయోగము, వాహన యోగం కూడా ఈ వారం ఎక్కువగా చూపిస్తుంది. అందులో ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ, సెకండ్ హ్యాండ్ గృహాలు కానీ తీసుకోవడానికి మీకు అంటే అలాంటివి కొంచెం నచ్చుతాయి. అంటే అక్కడ ఇల్లు బాగుంది కానీ ఒక 4-5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కట్టారు, కానీ నచ్చిందిగా కారు బాగుంది, అట్లాగా ఏదైనా ఆల్రెడీ సెకండ్స్ తీసుకునేటువంటి యోగం ఎక్కువగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇంట్లో తక్కువగా ఉండడము, బయట ఎక్కువగా తిరగడం, లేదా ఉన్న ప్లేస్ మారడం, లేనట్లయితే ఏదైనా గతంలో పెట్టినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్చేయడము, తీసేయడం, ఇంకోటి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ తీసేయండి అనేటువంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే కొంచెం జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ ద్వారా కొంత ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమంలో రవి బుధులు ఉన్నందుకు మీ యొక్క సంతానానికి ఏదైతే మీరు మెడికల్ రంగాలకు సంబంధించిన, ముఖ్యంగా మెడికల్ సీట్స్, మెడికల్ సంబంధించిన ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో మీ యొక్క సంతానానికి ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 7వ స్థానంలో కుజుడు ఉన్నందుకు మకర లగ్నం వారికి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో కొంత స్ట్రెస్సు లేదా మీకు ఆరోగ్యపరంగా కాస్త బాడీ పెయిన్స్ ఉండడము, మానసికంగా స్ట్రెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే మనస్కారకుడు చంద్రస్థానంలో కుజుడు ఉండడము, మన స్థానం 4వ స్థానాధిపతి నీచపడడం, ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా మీరు మకరం వారు కొంచెం ఈ బిజినెస్ ప్రయత్నాలు లేకపోతే ఏదైనా మెషినరీస్ కొనుగోలు చేసేటువంటి అంశాల్లోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క దశమ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమాధిపతి శుక్రుడు 3వ స్థానంలో శనితో కలిసి ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ ఉద్యోగరీత్యా లేదా వ్యాపారపరంగా మార్పులు బలంగా చూపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగం నుంచి మారాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మీరు మాత్రమే కాకుండా మీ యొక్క సంతానం కూడా చేస్తున్నప్పుడు ఉద్యోగం నుంచి మార్పులు లేనట్లయితే రెండు అంటే ఒక ఉద్యోగం చేస్తూనే ఇంకొక ఉద్యోగం వైపు
పార్ట్ టైంగా చేయడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని అయిన మహాని నామస్మరణ చేయండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రెస్ ఏంటంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని ఇంకా ధనస్థానంలో ఉంది. ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఒకటే చెప్తాను నేను మీకు, ధన విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే సిబ్లింగ్ వరుస వాళ్ళతో ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, లేదన్నట్లయితే ఆర్గ్యూ చేసేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎప్పటి నుంచో మెడికల్ రంగాల్లోని లేదంటే క్రియేటివ్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినవి చదవాలనుకునేటువంటి వారికి ఈ యొక్క కాంబినేషన్ మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ధనపరంగా శుక్రుడు 2లో ఉన్నందుకు భూమి మూలంగా, ఏదైనా స్కాలర్షిప్స్ మూలంగా, లేనట్లయితే కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే ఉండి వర్క్ చేయడం ద్వారా ధనం రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కుజుడు 6వ స్థానంలో ఉన్నందుకు లోన్స్ విషయంలో 25, 26, 28, 31వ తేదీ మీకు లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. ఆ యొక్క సమయంలో కుజుడు నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. కావున ఇక మీకు తండ్రి చుట్టాల తరపు నుంచి ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అంటే మీరు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం మీరు కాస్త తండ్రి చుట్టాలు లేదా తండ్రి ఫ్రెండ్స్ ఆ వైపు నుంచి ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం కొన్ని గొడవలు కూడా జరుగుతాయి, కొన్ని ఘర్షణలు కూడా అవుతూ ఉంటాయి 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు. దేనికి? వివాహ సంబంధించిన విషయాల్లో. అది కాకుండా నెక్స్ట్ మీకు కుజుడు 7మంలోకి రాబోతున్నాడు, కేతువు కూడా వస్తున్నాడు. కాబట్టి ఏది చేసినా ఈ వారంలోనే మీరు సెట్ చేసుకుని, ఈ వారం దాటితే మళ్ళీ కేతువు 7మం మీద పూర్తి ప్రభావం చూపిస్తూ ఉంటాడు, అంటే వివాహ స్థానం మీద. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు 25, 26, 27, 28, 31 తేదీలు అంటే 5 రోజులు, ఈ వారం 5 రోజులు అనుకూలంగా ఉంది. మార్పులు కూడా చెందుతారు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉందో అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. హెల్త్ పరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. గోవులకు కాస్త క్యారెట్స్, గ్రాసము తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము, మీన రాశి. మీనం వారికి టెన్షన్ ఏమిటంటే ఏలినాడు శని రాశిలో తిరుగుతుంది. ఒకటే చెప్తాను, ఏలినాడు శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా మీ జీవితాలు ఏమీ ఆగిపోవు. శ్రమతో నడుస్తూ ఉంటాయి. కొంచెం నిందలు పడుతూ ఉంటారు. మంచి వర్క్ చేస్తున్నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడు. మీకు తెలిసి పర్ఫెక్ట్ వర్క్ చేశారని, కానీ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, నింద పడుతూ ఉంటుంది. అది ఒక్కడే మీరు ఆపుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో పెద్ద మొత్తంలో, అది ముఖ్యంగా 25, 26, 27, 28, 31 తేదీ చాలా అనుకూలంగా ఉంది ధనం రావడానికి. మరియు రుణాలు తీర్చడానికి కూడా అనుకూలంగా ఉంది ఆ రోజులు పర్టికులర్గా మీకు. అదేవిధంగా కాస్త కొంచెం అంటే ఈ బిజినెస్ రిలేటెడ్ లేనట్లయితే చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదనే స్ట్రెస్ కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ వారం మీకు. కాకపోతే మీరు ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గురువు 4వ స్థానంలోకి మారినందుకు అవన్నీ క్లియర్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ల్యాండ్, మీరు ఏదైతే చూడండి మనకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి చదువులో, అవి క్లియర్ చేసుకోవడము, తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి క్లియర్ అవ్వడము, పంచమంలో కుజుడు ఉన్నందుకు సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలో కూడా కొంతవరకు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, అదొకటి చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కేతు ఎలాగో మీకు తర్వాత ఈ వారం తర్వాత మారిపోతున్నట్టు కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా తర్వాత వారం నుంచి సఫలీకృతం అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొత్త కోర్సెస్ చేయడము, అందులో ముఖ్యంగా MBA లాంటివి, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన, టీచింగ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టార్స్కి సంబంధించినటువంటివి ఏవైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఇప్పుడున్నటువంటి గోచారం అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, వ్యాపారాల్లో ఎక్కువ ఏదో లాభం వస్తుందో తొందరపడి చేసేటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు
బాగుంటుంది. మరియు గోవు కాస్త క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకండి. నేను ఈరోజు మీకు చాలామందికి ఉన్నటువంటి సందేహం ఒకటి నేను మీకు క్లారిటీ ఇస్తాను. జన్మజాతకం చూసుకొని ఏమండి మాకు ఫలానా యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, లేకపోతే పంచమహాపురుష యోగాలు ఇన్ని యోగాలు ఉన్నాయన్నారు, మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేటువంటి దాంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి నేను మీకు క్లారిటీ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు యోగం ఉంది నిజమే, కానీ ఆ యోగం ఏమైనా పాపకత్తిరిలో పడిందా, శుభకత్తిరిలో పడిందా, అసలు ఆ యోగం అనుభవించేటువంటి మహాదశ వచ్చిందా రాలేదా? అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, మనకి ఒక చక్కటి కారు ఉందండి, మంచి హైఫై కారు ఉంది ఉదాహరణకి అనుకుందాం. ఒక 2-3 కోట్ల రూపాయల కారే ఉంది, కానీ ఆ కారు టైర్ పంచర్ అయింది, లేదా పెట్రోల్ లేదు, లేదా స్టార్ట్ అవ్వట్లేదు. ఏం లాభం? ఆ కారు రిపేర్ అయితే కానీ అది ముందుకు వెళ్ళదు. అలాగే మీకు ఎటువంటి యోగం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యోగం ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన కారు ఉదాహరణలాగా. మరికొంతమందికి కారు ఉంది కానీ దాని కీస్ మన దగ్గర లేవు, కీస్ ఫాదర్ తీసుకెళ్లారు, ఒక 2-3 గంటల తర్వాత వస్తారు. ఇది ఎలాంటి ఉదాహరణ అంటే మీ జన్మజాతకంలో యోగం ఉంది, ఏ పాపకత్తెరలో లేదు, కానీ ఆ యోగాన్ని అనుభవించే సమయం రాలేదు, మహాదశ రాలేదు. అంటే చూడండి, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్తారు, వెళ్ళి ఒక ఫస్ట్ టైం సీఎంగా పోటీ చేసి ఓడిపోతారు. అంత మాత్రం చేత ఆయనకి యోగం లేదని కాదు, ఓడిపోయినంత మాత్రాన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో అతనికి సీఎం అయ్యే యోగం లేదు. మళ్ళీ 5 years తర్వాత ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు, లేదా ఒక్కొక్కసారి 2 times ఫెయిల్ అయ్యి 3rd time గెలుస్తాడు. కొంతమంది 5-6 సార్లు ఫెయిల్ అయ్యి 7వ సారి గెలిచే సమయం కూడా. అంటే ఏమిటి, ఆ పర్టికులర్ టైంలో ఆ యోగం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, యోగం ఉందండి కానీ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. భూయోగాలు ఉన్నాయన్నారు, ధనయోగాలు ఉన్నాయన్నారు, ఇంకేమిటి నాకు ఇంక వచ్చేసిందని మిస్ అవుతుందంటే యోగము అవయోగం 2 కలిసి ఉన్నాయి. అందుకే చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంచెం తేడాతో, కొన్ని జస్ట్ ఒక 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటూ ఉంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు చూసారు. అంటే ఏమిటి, యోగము అవయోగం కలిసి ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు మీకుండే యోగాలు ఎన్నున్నాయనేది కాకుండా ఆ యోగాలు అసలు ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి, ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు మీకున్న యోగానికి తగ్గట్టుగా మీరు ప్రొఫెషన్ని కానీ బిజినెస్ని కానీ ఎంచుకున్నారా లేదా, ఒకవేళ యోగము అవయోగం కలిసి ఉంటే ఆ అవయోగం పోవడానికి మీరు ఎటువంటి నామస్మరణ చేస్తున్నారు, ఎటువంటి దైవారాధన చేస్తున్నారు, ఎవరి స్తోత్రం చదువుతున్నారు అనేది చాలా ముఖ్యం మీకు ఇక్కడ. అర్థమైందండి? అంతేగాని చాలామంది ఏలినాడు శని వస్తుంది అందుకే నా జీవితం ఎలా ఉంది, కాల్సపది దోషం ఉంది అందుకే నా జీవితం ఇలా ఉందని ఆగిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఎంతవరకు ఉంది, యోగం లేనటువంటి జాతకం ఉండదు, అవయోగం లేని జాతకాలు కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రతి జీవి ఈ భూమి మీద జన్మించారు అంటే పాపము పుణ్యము 2 ఉంటేనే జన్మ ఉంటుంది. కొన్నిసార్లు ఉట్టి పుణ్యం ఉన్నా సరే జన్మ ఉంటుంది, ఉండదని కదా. వాళ్ళు ఎక్కువ బాగా అనుభవిస్తారు, ఎక్కువ పాపం ఉండి జన్మిస్తే ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తారు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ యోగం ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, వెయిట్ చేయాలి, ఒక సమయం అనేటువంటిది వస్తుంది. ఇలాంటి విషయాలు మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చాలా ఘట్టాల్లో చెప్పడం జరిగింది. మరి ఎటువంటి యోగమైనా మీకు యాక్టివ్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే నిత్య దేవతారాధన. అందులో ముఖ్యంగా పంచోపచార పూజలతో చేసేటప్పుడు అందులో ముఖ్యంగా గంధంతో చేసే పూజ పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యము మీ యొక్క పాపాలని దగ్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిత్య దేవతారాధన, నిత్య గోసేవ, నిత్యము ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడము, ఇవన్నీ కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ఫుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యము ధ్యానం చేయడం లేనట్లయితే మంచి సత్సంగం లేదా గోసేవతో పాటు పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం, ఇవన్నీ కూడా 100% మీ జన్మజాతకంలో ఉండేటువంటి బ్యాడ్ కాంబినేషన్ తీసేస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, యోగాలు ఉన్నప్పటికీ కొంతమంది ఏదైతే అవయోగం ఉందో దానికి సంబంధించిన ప్రొఫెషన్లోకి వెళ్ళడం, దానికి సంబంధించిన కర్మలు చేయడం, దానికి సంబంధించిన బిజినెస్లు చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, దీనిలో ఇతనికి కలిసి రాదు అని ఉంది, పోయి అదే బిజినెస్ చేస్తాడు, లాస్ వస్తుంది. దీనిలో ఇతనికి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయకూడదని ఉంటుంది, పోయి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు.
ఈ సమయంలో ఇది సరైనటువంటిది కాదు అని ఉంటుంది. పోయి అప్పుడే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. సో మీకు యోగం అవయోగం ఎంత ముఖ్యమో మీ పర్సనల్ చార్ట్లో మీకు అసలు దేని ద్వారా కలిసి వస్తుందో తెలుసుకొని తద్వారా మీరు అడుగు వేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక చాలామంది ఈ వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ చూసుకునేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఏమిటోనండి ఈ వారం ఇలా ఉంటుంది అలా ఉంటుందని భయపడుతుంటారు. ఒకటి చెప్తాను, మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి యోగం ఉన్న మహాదశ నడిచినా మీకు ఈ గోచారంలో ఉండేటువంటి ఫలితాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.